తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు పాలించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. దేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ప్రతి ఏటా దీక్షా దివస్ను పండుగలా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొని పార్టీ నేతలకు దీక్షా దివస్ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. దేశంలో ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, రాష్ట్రాన్ని తెచ్చి 10 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీ, ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దబడినటువంటి చరిత్ర గల పార్టీ బీఆర్ఎస్ పార్టీ, చరిత్ర గల నాయకుడు కేసీఆర్ గారు. 29 నవంబర్ అనేది తెలంగాణ చరిత్రలో మర్చిపోలేటువంటి రోజు. అది మేము కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడం మాకు చాలా గర్వంగా ఉంది. 14F అనేది ఉద్యోగుల సిటీ జోన్గా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, 14 తొలగింపుకు మేమందరం కూడా ఉద్యమం చేయడం, మరి మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ రోజు స్వామిగౌడ్ గారు మేము ఒక 200 మందితో అసెంబ్లీ దగ్గర ధర్నా చేసినప్పుడు కేసీఆర్ గారు మేము ప్రత్యక్షంగా మీ వెంట ఉంటాం, మీ గురించి ప్రాణమైనా సరే అర్పిస్తాం, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి పోరాటం చేద్దాం అని చెప్పి మరి 14F తొలగించుటకు సిద్దిపేట సభను ఏర్పాటు చేయాలి. సిద్దిపేట సభలో 14F తొలగించుటకు ఉద్యోగుల సభ ఏర్పాటు చేద్దాం. మరి ఎంతమంది ఉద్యోగులైనా అందరినీ పిలుచుకొని వాళ్ళందరినీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేద్దామని సిద్దిపేట సభను ఏర్పాటు చేయడం, మరి సిద్దిపేట మా ఉద్యోగుల సభలో కేసీఆర్ గారు నేను అమర నిరాధి చేస్తా అని చెప్పి ప్రకటించడం, అది చరిత్రలో మర్చిపోయినటువంటి రోజు కనుక, తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ గారు అమర నిరాధించే కనుక, తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రకటన చేసి మరి ఆ రోజు నుంచి ప్రారంభించింది కనుక 11 రోజులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రకటన వచ్చేంత వరకు నేను మంచినీళ్ళు కూడా ముట్టానని చెప్పి మా చేతుల మీదుగానే వారి దీక్షను విరమణ చేయడం అనేది మాకు కూడా ఎంతో గర్వంగా ఉంది. అలాంటి నాయకుని నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది.